Sir, good morning, sir. Good. Come on, give me your attendance, man. Okay, as you guys. Starting mana? Past voice present. Right, girl. Vera Kumari, give me your attendance, man. Good morning, Good sir. morning, sir. One after the other. Veru branch year, Good morning, sir. I am Veerakumari, biotechnology, sir. first year. First year. Very good. First attendance. Good morning, sir. Paitra, first year. Group, Group. Pavitra. Good morning, sir. Paitra. First year, group, Chapur. Vice Queen. Edward. Great. Next one. Good morning, sir. This is Siddhu, BA first year. Introduction. How many participants? Kumari, choose to. Only 3 members, sir. Only 3. Yes, sir. 3 లో ఇద్దరు బిఏనా పవిత్ర బిఏనా Correct, sir. లేదు సార్ సిద్ధు ఒకడు. ఇద్దరు ఎంపీసీఎస్. మొత్తం ఉండేది ఇద్దరు ఎంపీసీఎస్ ఏనా ఓకే స్క్రీన్ కనిపిస్తుందా సార్ వాట్ ఈస్ కనిపిస్తుంది ద సార్. స్క్రీన్ ఏం చెప్తుంది స్క్రీన్ సిద్ధు డైలీ ఇంగ్లీష్ ఇంకా డైలీ ఇంగ్లీష్ లెసన్. ఇంకా డైలీ ఇంగ్లీష్ లెసన్ టు టాపిక్ వాట్ ఈస్ ద టాపిక్ పాజిటివ్ వాయిస్ ప్రెజెంట్. మళ్ళీ బాగా చదువు In the present, the passive voice uses ఫస్ట్ నుంచి Sir? ఫస్ట్ డే daily English lesson. ఓకే Passive voice. ఇందాకేమన్నా గుర్తుందా Passive voice సార్ ఎలా కనింది? కాదు చిన్న ఎందుకంటే చిన్న డిఫరెన్స్ అది మీరు కనుక్కోలేదు గుర్తుపట్టలేదు ఎట్లా అంటే పాసివ్ అని సివ్ అని సివ్ అని పాసివ్ ఓకే ఓకే సార్. రైట్ లేదు నో ప్రాబ్లం ఓకే తర్వాత లెసన్ ఎస్ఎస్ఐఓఎన్ సన్ మీరు దానికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఎల్ఐఎస్టిఈఎన్ ఎల్ఐఎస్టిఈఎన్ ఎలా పలుకుతుంది చూసింది ఎల్ఐఎస్టిఈఎన్ ఎల్ఐఎస్టిఈఎన్ ఎట్లా పలుకుతారు లిసన్. Listen. కరెక్ట్ గా చెప్పినా అయితే సా శబ్దం లిసన్ లిసన్ చాలా మంది లిజన్ జ అంటారు అట్లనే లెసన్ లిసన్ ఎస్ఎస్ఐఓఎన్ వచ్చినంత కూడా లెసన్ లిసన్ పాసివ్ పాసివ్ రైట్ ఆ విధంగా చెప్పాలి అసెస్ కంపాషన్ అది విషయం గుడ్ సో ఏమైనా గుర్తొస్తుందా ఈ మాట ఈ పదం చదవగానే టాపిక్ చదవగానే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమిటి ఎప్పటికీ వేసుకోవాలి క్వశ్చన్స్ ఇప్పుడు వెన్ ఎలా హౌ ఎక్కడ వేర్ ఎందుకు వై వాట్ ఏమిటి అన్ని ప్రశ్నలు వేసుకోవాలి 5 ఈ టాపిక్ వినగానే ఏమనిపిస్తుంది
ఎనీబడి ముగ్గురులో ఉన్నది ముగ్గురు. డైమండ్స్ ఓన్లీ 3, 2 angels, 1 diamond. ఎనీబడి ఈ టాపిక్ గురించి మీరు ఏమైనా చెప్పచ్చు, ఒక్క మాట చెప్పండి. ఈ టాపిక్ చూడంగానే నీకు ఏమనిపిస్తుంది? పవిత్ర, సిద్ధు చదివాడు. ముగ్గురులో ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు. వాట్ ఈస్ దిస్ టాపిక్? ఏంటిది? ఏమన్నా అనిపిస్తుందా? ఏమన్నా అనిపిస్తుందంటే ఏం చెప్పాలా? ఈ టాపిక్ చూడంగానే ఏమనిపించింది? సిద్ధు, కుమార్. Excuse me, sir. Good morning, sir. This is Munamma, sir. ఇంకా అంతేనా? Studying MPCS group in BS first year, sir. Good. MPCS first year, MPCS. Good morning. Very nice. See, Muni, this Yes, sir. page కనిపిస్తుందా? Can you see the page? What is the page talking about? What's the page about? Can you see the screen? What is the screen about? Daily English lesson, sir. Yeah, what is the First topic? two. Passive voice, sir. Yeah, what do you say about the title? Game Gurtostani, what do you say? Can you say anything about this? ఈ టాపిక్ వినగానే, చూడగానే, చదవగానే ఏమనిపించింది? ఒక కొత్త వ్యక్తిని బజార్లో కానీ ఎక్కడన్నా చూసినప్పుడు ఏదో అనిపిస్తుంది కదా మనకి. అట్లనే ఒక టాపిక్ చదివినప్పుడు కూడా ఏదో ఒకటి అనిపించాలి కదా. యాజ్ ఎ స్టూడెంట్, సెకండ్ సెమిస్టర్కి వచ్చిన స్టూడెంట్. ఎనీబడి? సిద్ధు చదివేశాను, నా అటెండెన్స్ పడిపోయింది అని ఆఫ్లైన్ లోకి వెళ్ళి. లేదు సార్, ఉన్నా సార్. గుర్తు చేసుకుంటున్నావా? గుడ్. Right, anybody? Come on, anybody? Kumari, Pavitra, Nara, Asalu Nara, Kumari, attendance అయిపోయింది. Yeah, sir. Yeah, ఏమనిపిస్తుంది? What do you say about it? What do you feel? What do you say? Passive voice. Huh? ఆ టాపిక్ చదవగానే ఏమనిపించింది? ఏమనిపించలేదా? ఏదో పిచ్చికి పంపిస్తుంటాడు దాంట్లో మాదిరిగా ఉంది అదన్నా అనిపించాలి కదా. అదేందో చెత్త ఎన్ని పంపిస్తుంటాడు పనిలాగా, ఏదో ఒకటి అనిపించాలి కదా. ఏమనిపించింది? ఏది మాకు సంబంధం లేనేటి పంపిస్తాను అని అనిపించింది. సే సంథింగ్. చాలాసేపు సైలెంట్గా ఉండకూడదు. తెలుసా తెలియదా? ఏమనిపించిందా అనిపించలేదా? 8 minutes అయిపోయింది. మాట్లాడరా? మౌనమా? ఇంకా ఎవరైనా వస్తారని వెయిటింగ్. అందరూ వచ్చినప్పుడు చెప్తాము ముగ్గురికి ఏం చెప్పాలని. మిగతా వాళ్ళతో మనకేం పని? రైట్. సో దిస్ ఇస్ నాట్ ఏదో కాదు, ఊరికే పంపింది కాదు, ఎవ్రీడే లెసన్ లో భాగంగా పంపుతున్నా. దాని పేరే ఇందాక మీరు చదివారు కదా, లెసన్. లెసన్ అనగా పాఠము, పాఠం అనగా మీరు నేర్చుకోవలసిన, మీకు ఉపయోగపడే ప్రతిదీ కూడా మై పోస్టింగ్స్ ఆల్వేస్ మీకు ఉపయోగపడే. కేవలము ఈ సెమిస్టర్ కోసమే కాకుండా రియల్ లైఫ్లో మీ
మీ బ్యాచ్ కు తీసుకున్న ఇంట్రెస్ట్, చూపించినంతటువంటి కేర్ నేను ఈ బ్యాచ్ కు చూపించాను. బికాస్ మీరు నాకు అనిపించారు యువర్ సో వాట్ ఇంట్రెస్టెడ్ అని, సో వాట్ ఇంటెలిజెంట్ అని, సో వాట్ తర్వాత నాలెడ్జబుల్ అనేటువంటిది అనిపించారు. కాబట్టి ఎక్కువ వర్క్ చేస్తున్నా, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, ఎక్కువ కేర్ తీసుకుంటున్నా. దట్స్ ద రీజన్. దానికి తోడు మీకు ఆన్లైన్ క్లాసెస్ లేకపోయినా నేను డైమండ్స్ గ్రూప్, ఏంజల్స్ గ్రూప్ లో మెసేజెస్ పోస్ట్ చేసేవాడిని. ఫస్ట్ నుంచి చేస్తున్నా. ఇప్పుడు టోటల్ ఆన్లైన్ క్లాసెస్ అయిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ పెంచాను. ఎందుకంటే మీరంతా టోటల్ టైం ఖాళీగా ఉంటున్నారు, లీజర్గా ఉంటున్నారు. ఇంకొంచెం ఎక్కువ పంపచ్చు, ఇంకొంచెం ఎక్కువ పంపితే కొంచెం ఎక్కువ నేర్చుకుంటారు. ఎంత పంపితే అంత నేర్చుకుంటారన్నది అంత సీన్ లేదు నాకు తెలుసు. ఒక 10 రూపీస్ పంపిస్తే 1 రూపీ నేర్చుకుంటారు. 100 రూపీస్ పంపిస్తే 10 రూపీస్ నేర్చుకుంటారు కదా. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సెండింగ్ సో మెనీ. రైట్? ఓకే, ఫైన్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ముఖ్యంగా మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నది. మీకు అనిపించలేదంటే నేను రెస్పాన్సిబుల్ కాలేదు. ఏమనిపించింది చూడంగానే, చదవంగానే అన్నప్పుడు సార్ ఇది మా ఫస్ట్ సెమిస్టర్లో ఉండేది కదా సార్, ఫస్ట్ సెమిస్టర్లో చేశాను కదా సార్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ ఆ టాపిక్ కదా సార్. ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయలేదు కాబట్టి మళ్ళా అప్పుడప్పుడు మీరు అడిగినా అడగకపోయినా రివిజన్ జరుగుతూనే ఉంటుంది. ఇది కేవలం రివిజనే కాదు, మీ భవిష్యత్ లైఫ్కి కూడా ఉపయోగపడుతుంది. మీరు కావలసినంత ఇంగ్లీష్, కావలసినంత మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ని ఈ డిగ్రీ సంవత్సరాలలో నేర్చుకుంటే తప్ప మనకి సక్సెస్ సాధ్యం కాదు. డిగ్రీ అయిన తర్వాత చూసుకుందామన్నా, డిగ్రీ తర్వాత ప్రయత్నం చేసినా అసాధ్యమవుతుంది. తప్పనిసరిగా మీరు గమనించాలా, ఇది గ్రహించాలా, గుర్తుపెట్టుకొని మీరు అలా చదువుకోండి. బిఏ అయినా సరే మ్యాథ్స్లో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. బీకామ్, బిఎస్సి మ్యాథమెటిక్స్, బిఎస్సి సైన్స్, బయోటెక్నాలజీ ఏ స్టూడెంట్ అయినా రెండే ఆయుధాలు నీకు జీవితంలో లక్షణంగా సెటిల్ కావాలంటే. One is English, first one is English, second one is mathematics. Mathematics అంటే ఎప్పుడు కూడా a+b² అనే కాదు. మ్యాథమెటిక్స్ అనగా లైఫ్లో ఉపయోగపడేటువంటి కొన్ని పజిల్స్ ఛేదించేటువంటి, కొన్ని ఆన్సర్స్ ఇచ్చేటువంటి ఎన్ని రకాలు ఉన్నాయి. దాన్ని మెంటల్ ఎబిలిటీ అంటారు. మెంటల్ ఎబిలిటీ, మెంటల్ యాప్టిట్యూడ్, APTITUDE. జనరల్గా దాన్ని మ్యాథ్స్ అంటాం, కానీ మ్యాథమెటిక్స్ అంటే మెంటల్ ఎబిలిటీ. నీ మైండ్లో 11 అక్షరం, 11 ఎక్కువ ఉంది, లాస్ట్ నుంచి చెప్పంటే అది మెంటల్ ఎబిలిటీ అంటే. రైట్? ఆ విధంగా 5 ఎలకలు ఉన్నాయి, 5 పిల్లులు ఉన్నాయి, 5 ఎలకలు 5 పిల్లులు ఉన్నాయి, 5 నిమిషాల్లో ఎన్ని ఒక్కొక్కటి ఎన్నింటిని ఎంట పట్టుకుంటాయి అనేటువంటిది అడుగుతాం. సో అది మ్యాథ్స్కి సంబంధించింది. దాన్ని మెంటల్ ఎబిలిటీ లేదా aptitude, APTITUDE. ఇదండి మ్యాథమెటిక్స్ అంటే. రైట్? ఓకే, ఫైన్. లెట్ us come back to the topic. Today's lesson ఉన్నది 3 or 4. సో ఒకసారి అట్లా రివిజన్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో మ్యాక్సిమం సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ అడుగుతాడు, క్వశ్చన్స్ అడుగుతాడు. మినిమం 3, maximum 5 అడగచ్చు. The topic is passive voice. Passive voice. సో ప్యాసివ్ వాయిస్ ఏంటంటే యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్. ఎలా గుర్తు చేసుకోవాలి? మర్చిపోయినారు అని నేను మళ్ళీ వెతికి ఈ రకంగా మీకు క్లాసెస్లో చెప్తుంటాయా. నేరుగా మాత్రమే కాదు నా పాఠాలు, చివరి నుంచి కూడా చెప్తుంటా. రూల్స్ చెప్పిన, మెథడ్స్ చెప్పిన, తర్వాత ఏవైనా ప్రొసీజర్ చెప్పిన, మధ్యలో నుంచి చెప్తే అర్థం కావాలి. లాస్ట్ నుంచి చెప్పిన, అడిగిన అర్థం కావాలి. ఎక్కడో ఒక చోటు నుంచి అడిగిన అర్థం కావాలన్నట్లుగా రకరకాలుగా చెప్పేవాడిని. మీకు గుర్తుందో లేదో. రైట్? ఆ రకంగా ఇప్పుడు ఏం చేస్తున్నా, చివరి నుంచి వస్తుంది. చివరి నుంచి అంటే ఫస్ట్ది యాక్టివ్ వాయిస్, చివరిది ప్యాసివ్ వాయిస్. రెండే
Only the first one is active voice. Second one is passive voice. So active voice ki passive voice చేసే విధానంలో పద్ధతిలో భాగంగా ఫస్ట్ మీకు passive voice గుర్తు చేద్దాం. గ్రామర్ పరంగా మీకు ఏం గుర్తు చేసినా ఇలాగా నా టీచింగ్ క్లాసెస్ లో కూడా రియల్ క్లాసెస్ ఇవి వర్చువల్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ని వర్చువల్ క్లాసెస్ VIRTUAL వర్చువల్. సో వర్చువల్ క్లాసెస్ లో కూడా మీకు ఏ క్లాస్ అయినా నా టీచింగ్ స్టైల్లో మెథడాలజీలో వర్బ్స్ ఎలా రాయాలా, వర్బ్స్ పక్కన వర్బ్స్ ఏ టెన్స్ లో రాయాలా, వర్బ్స్ పక్కన హెల్పింగ్ వర్బ్ ఎలా వస్తుంది, హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత మెయిన్ వర్బ్ ఉన్నది, మెయిన్ వర్బ్ ఎలా చేయాలి, సో మెనీ థింగ్స్ ఒకసారి గుర్తు చేస్తున్నాయి. ఇన్ ఎనీ సెంటెన్స్ ఒక హెల్పింగ్ వర్బ్ ఈజ్ యూజ్డ్ in any sentence one helping verb is used. So a helping verb pakkane main verb. Helping verb is used means there is a main verb, right? So one sentence anaga grammatical sentence starts with a subject plus helping verb auxiliary, right, plus main verb, the plus automatically object. So what is the rule I told you? ఒకసారి గుర్తు చేసుకోండి. నాకు తెలిసి కుమారి, పవిత్ర, సిద్ధు ఒక హెల్పింగ్ వర్బ్ వస్తే దాని పక్కనే మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలా. ఎల్లప్పుడూ ఒక్క పర్ఫెక్ట్ టెన్స్ తప్ప. సో ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చిన దాన్ని అనుసరిస్తూ ఒక మెయిన్ వర్బ్ వస్తే అది ఎల్లప్పుడూ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. కానీ ఒక పర్ఫెక్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటుంది. ఈ చిట్కాలు గాను గుడ్డి గుర్తులు గాను బై హార్ట్ చేయాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకనే సైన్స్ లో ఏ విధంగా ఫార్ములా మీరు బై హార్ట్ చేస్తారు. ఎక్కడైనా సూత్రాలు మ్యాథమెటిక్స్ లో, స్టాటిస్టిక్స్ లో, సైన్సెస్ లో, అట్లాగనే ఇంగ్లీష్ లో కూడా ఇవి సూత్రాలు, రూల్స్ అండ్ ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్ అండ్ అట్లా అనొచ్చు. వాటిని మనం బై హార్ట్ చేయాలి, రైట్? ఓకే. సో మెయిన్ వర్బ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్ auxiliary లేదా హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడంతా కూడా మెయిన్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది. ఎక్సెప్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మాత్రం హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ కుమారి, ఒక పర్ఫెక్ట్ టెన్స్ లో వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ yes good గుర్తున్నాయి. have, has, had మూడు గుర్తుపెట్టుకోవాలి, రైట్? దాని పక్కనే మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్. సో పాస్ట్ పార్టిసిపల్ ఆ విధంగా వస్తుంది. పర్ఫెక్ట్ ఇప్పుడు ఎలా చెప్తాం? రివర్స్ లో చెప్తున్నాం. అదే రూల్. పర్ఫెక్ట్ టెన్స్ మినహా, పర్ఫెక్ట్ టెన్స్ తప్ప, పర్ఫెక్ట్ టెన్స్ కాకుండా ఇంకా ఏ సందర్భంలో అయినా ఒక హెల్పింగ్ వర్బ్ వస్తే దాని ప్రక్కనే ఒక మెయిన్ వర్బ్ ఉంటుంది. అది ఎల్లప్పుడూ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటుంది. చూసారా? రివర్స్ లో కూడా అలా గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అయితే ప్యాసివ్ వాయిస్ కి సెపరేట్ రూల్ ఉంది. ప్యాసివ్ వాయిస్ సెపరేట్ ప్రొసీజర్, ఫార్ములా, మోడల్, మెథడ్ ఏమైనా కానీ అన్ని ఒకటే రూల్. సో ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పటికి మనం చూడండి, మీ ఎదురుగా ఉన్నటువంటి స్క్రీన్ గమనించినట్లయితే ప్యాసివ్ వాయిస్ ఒకసారి ఆ యొక్క స్ట్రక్చర్ చూడండి. ప్యాసివ్ వాయిస్ present in the present. The passive voice uses the verb is and are plus past participle of the main verb. Is that my style allowed? Right.
ప్రెసెంట్ టెన్స్ లో ఇన్ ద ప్రెసెంట్ టెన్స్ గానే చేయవలను. యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మార్చేటప్పుడు కానీ, పాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ మార్చేటప్పుడు కానీ మీకు ఫండమెంటల్ రూల్స్ ఏం చెప్పాను? టెన్స్ లో మార్పు జరగకూడదు. ఎక్కడ కూడా టెన్స్ లో మార్పు జరగకూడదు. ఒక్క డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు తప్ప ఇంకెక్కడైనా ఒక సెంటెన్స్ ని మనం మారుస్తున్నాము అంటే చేంజ్ ఆఫ్ టెన్స్ చేయకూడదు. ఒక రూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్లుగా వర్బుల్ ప్రెసెంట్ ఇదేది హెల్పింగ్ వర్బ్ అనే సందర్భంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ కూడా సెంటెన్సెస్ ని మనం చేంజ్ చేసేటప్పుడు, సెంటెన్సెస్ ని చేంజ్ చేయడానికి కూడా మనం ఏమంటాం? కన్వర్షన్ లేదా ట్రాన్స్ఫర్మేషన్ లేదా చేంజ్ చేసే సమయంలో డైరెక్ట్ నుంచి డైరెక్ట్ కి చేంజ్ చేస్తాం, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ కి చేంజ్ చేస్తాం, యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ చేస్తాం, పాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ చేస్తాం. ఇంకొక ఫస్ట్ సెమిస్టర్ లో ఇంకొక చేంజ్ చేసే సందర్భం ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. 3 చూసాం, 3 చదివాం, 3 సిలబస్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ 3 డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పుడు మాత్రమే టెన్స్ మారుతుంది. మిగతా 2 చోట్ల టెన్స్ మారకూడదు. చేంజ్ ఆఫ్ టెన్సెస్, సెంటెన్సెస్ ని చేంజ్ చేసే విధానం ఒకటి ఉంది ఇంగ్లీష్ లో. అవి 4-5 విధానాలు ఉంటాయి. అందులో ఆ 4 ఒక్క సందర్భంలోనే చేంజ్ ఆఫ్ టెన్స్ జరుగుతుంది. అది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ లో ప్రెసెంట్ టెన్స్ ఉంటే, ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ టెన్స్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మిగతా ఏ సందర్భంలో అయినా నీవు చేంజ్ ఆఫ్ టెన్సెస్ చేస్తున్నట్లయితే, సెంటెన్సెస్ ని చేంజ్ చేస్తున్నట్లయితే, రివర్స్ లో చెప్తున్నా, మీరు టెన్సెస్ ని మార్చకూడదు. సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే సెంటెన్స్ ప్రెసెంట్ టెన్స్ లోనే మార్చాలా. ఎక్కడికి? యాక్టివ్ నుంచి ప్యాసివ్కి వచ్చిన ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాము? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, చేంజ్ ఆఫ్ టెన్స్ జరగకూడదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 3 రకాలుగా మార్చుతాం. పాసివ్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, 3 రకాలుగా మార్చుతాం. 3 రకాలలో కూడా చేంజ్ ఆఫ్ టెన్స్ మార్చకూడదు. దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ టెన్స్. అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. రైట్. 3వది మీకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మార్చేటప్పుడు, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి మార్చేటప్పుడు ఒక్క సందర్భంలోనే మనకు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుంది, పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ అవుతుంది. అలాగా చేంజ్ ఆఫ్ టెన్స్ జరుగుతుంది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోకి వచ్చేటప్పుడు. రైట్, కమ్ బ్యాక్. పాసివ్ వాయిస్. అందుకనే మీకు మొదట్లో రాసిన ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. చూడండి, అక్కడ రాశాను నేను స్పష్టంగా మీకు గుర్తుండాలని. పాసివ్ వాయిస్ ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్, దాని అర్థం అది. సింపుల్ గా రాశాను మీకు. అర్థం ఎంత చెప్పినా చెప్పడం ఎక్కువ ఉంటుంది. నోట్స్ క్లుప్తంగా సంక్షిప్తంగా చూడంగానే అర్థమవుతుంది. అందుకని మీరు రన్నింగ్ నోట్స్ రాయండి అయ్యా అని చెప్పేది. సో ప్రెసెంట్ ఇన్ ద ప్రెసెంట్, పాసివ్ నుంచి యాక్టివ్ వచ్చేటప్పుడు, యాక్టివ్ నుంచి పాసివ్ వచ్చేటప్పుడు ప్రెసెంట్ ఇన్ ప్రెసెంట్ టెన్స్ రాయాలా. ద పాసివ్ వాయిస్ యూజెస్ ద వర్బ్ ఈజ్ అండ్ ఆర్. ఇంకా సులభంగా చెప్పారు. పాసివ్ వాయిస్ లో ఎల్లప్పుడూ ఈజ్ గానీ ఆర్ గానీ ఉంటుంది. పాసివ్ వాయిస్ లో ఈజ్ గానీ ఆర్ గానీ ఉండి ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ది మెయిన్ వర్బ్. ఇప్పుడే చెప్పారు కదా, ఒక్క పాసివ్ వాయిస్ లో మాత్రమే వర్బ్, ఆక్సిలరీ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ వస్తే, పాసివ్ వాయిస్ లో మాత్రం మెయిన్ వర్బ్ ఫస్ట్ పార్టిసిపల్ లో పెట్టాలా. శ్రద్ధగా వినండి. పాసివ్ వాయిస్ రాసేటప్పుడు అందున ఈజ్ గానీ ఆర్ గానీ ప్రెసెంట్ టెన్స్ రూపం రాసాము. పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వర్, అది మనము అన్వయించుకోవాలి. అది మెంటల్ ఎబిలిటీ అంటే, యాప్టిట్యూడ్ అంటే ఇదే. మ్యాథమెటిక్స్ లో లాగా అప్లై చేయాలి. సో ప్రెసెంట్ టెన్స్ రాస్తున్నాం ఈజ్ ఆర్, నువ్వు పాస్ట్ టెన్స్ రాసుకో వాజ్ వర్. దాని ప్రక్కనే మెయిన్ వర్బ్ వస్తుంది. మెయిన్ వర్బ్ మాత్రము పాస్ట్ పార్టిసిపల్ లో రావాలా. దట్ ఈస్ కంపల్సరీ. సో ఇప్పుడు ఫైనల్ గా మనము ఫైనలైజ్ చేద్దాం. ఏం ఫైనలైజ్ చేస్తున్నాం
అయ్యా ఎక్కడైనా ఒక హెల్పింగ్ వర్బ్ వస్తే మెయిన్ వర్బ్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఉండాలా. కానీ అంటే ఎక్సెప్ట్ ఓన్లీ 2 ప్లేసెస్, ఇప్పుడు 2 ప్లేసెస్ లో తప్ప. ఆ 2 ప్లేసెస్ ఏంటి అంటే 2 గ్రామర్ పాయింట్స్ ఏంటి అంటే పర్ఫెక్ట్ టెన్స్ లోను పాసివ్ వాయిస్ లోను. చూడండి రివర్స్ లో చెప్తున్నాను, రైట్? బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి. పర్ఫెక్ట్ టెన్స్ రాసేటప్పుడు, పాసివ్ వాయిస్ రాసేటప్పుడు ఫార్ములా చెప్తున్నా, నేరుగా చెప్తున్నా, స్ట్రైట్ ఆన్సర్, స్ట్రైట్ టు రూట్. పర్ఫెక్ట్ టెన్స్ రాసేటప్పుడు, పాసివ్ వాయిస్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ తప్పనిసరి, దాని పక్కనే మెయిన్ వర్బ్ కంపల్సరీ. ఆ మెయిన్ వర్బ్ కూడా పీపీ ఆఫ్ మెయిన్ వర్బ్. సిద్ధు, పీపీ ఆఫ్ మెయిన్ వర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. వండర్ఫుల్, యాక్టివ్, ఆల్ యాక్టివ్. సో ఇప్పుడు ఇంకొక రకంగా అర్థం చేసుకుందాం. ఏడాడా మెయిన్ వర్బ్ ఫస్ట్ పార్టిసిపుల్ లో ఉంటది అని అన్నారు అనుకో, 2 గ్రామర్ సెంటెన్సెస్ లో, ఒకటి పాసివ్ వాయిస్ లోను, ఇంకొకటి పర్ఫెక్ట్ టెన్స్ లోను మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ లో ఉంటుంది. అలాగైనా సరే ఇంకొక రకంగా చెప్పచ్చు. సో డిఫరెంట్ టైప్స్ లో ఒక స్కీమ్ ని, ఒక రూల్ ని, స్క్రూపుల్ అంటాం. స్క్రూపుల్ అన్నా కూడా రూల్. ఒక రూల్ ని డిఫరెంట్ వేస్ లో అర్థం చేసుకోవాలి. అప్పుడు అదే రకరకాలుగా ప్రశ్నించడమే గొప్ప గొప్ప కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క దృష్టి. ఎన్ని రకాలుగా నిన్ను ప్రశ్నించవచ్చు. బాబు టైం అయిపోతున్నట్టుంది, టైం డిస్కనెక్ట్ అయిన తర్వాత కాలేజీలో మీటింగ్ ఉంది, రేపు కలుద్దాం. రైట్? డిస్కనెక్ట్ అయ్యేంత వరకు ఉందాం. ఒక సిగ్నల్, ఫస్ట్ సిగ్నల్ వచ్చింది. రైట్? మీ క్లాస్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలనుకున్నా. సో లెట్ మీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, లైఫ్ లో మీకు ఎప్పటికీ పనికొచ్చేటువంటి గ్రామర్ పాయింట్ ఎప్పటికీ లైఫ్ లో పనికొచ్చేటువంటి, నాట్ ఫర్ యువర్ ఫస్ట్ సెమిస్టర్ 50 మార్కులకు 75 మార్కులకు 30 మార్కులే కాదు. ఇక్కడ 70 మార్కులకు 30 మార్కులు వస్తే పాస్ అయిపోతాం, 40%. అది కాదు ఇక్కడ నా లక్ష్యం, నా ఇంట్రెస్ట్, నా యొక్క టీచింగ్. మీ IAS ఎగ్జామ్ కోసం అన్నట్లుగా రకరకాల విధానాలలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ మస్ట్ రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. రేపొద్దున IAS ఎగ్జామ్ లో కూడా స్ట్రైట్ క్వశ్చన్ ఇవ్వడు. అంటే ఐ ఈట్ an apple, అది స్ట్రైట్ అన్నమాట. I eat an apple, present tense. అది యాక్టివ్ వాయిస్, దానికి పాసివ్ వాయిస్ అని అడగడు. పాసివ్ ఇస్తాడు డైరెక్ట్ గా. సో అందుకనే నేను పాసివ్ స్టార్ట్ చేశాను. యాక్టివ్ ఇచ్చి, సో అది నేరుగా డైరెక్ట్ క్వశ్చన్ అనుకో. పాసివ్ రామంటే డైరెక్ట్ క్వశ్చన్. ఐ ఈట్ an apple, పాసివ్ చేయగలరా? రాసి పెట్టుకోండి, నేను ఆన్సర్ చెప్తా, తర్వాత మీరు చెక్ చేసుకోండి. I eat an apple every day. I eat an apple every day. యాక్టివ్ వాయిస్. ఏ టెన్స్ లో ఉంది? ఈట్ వచ్చింది కాబట్టి ప్రెసెంట్ టెన్స్. దానికి పాసివ్ ఏంటి? An apple is eaten by me every day. An apple is eaten by me every day. స్క్రీన్ చూసారా? స్క్రీన్ లో ఏముంది? ఇందాక చూసినట్లయితే ఇక్కడ ఏదో ఒకటి అడ్డం వచ్చింది. అక్కడేముంది? ప్రెసెంట్ టెన్స్ అయితే ఈజ్ అని కానీ ఆర్ అని కానీ వాడండి అన్నాడు. అట్లే వాడుతున్నాం. I eat an apple every day. I eat an apple every day. An apple is eaten every day by me. An apple is eaten by me every day. An apple is eaten by me every day. So he's what? He's what? అలానే ప్రెసెంట్ టెన్స్ నుంచి ప్రెసెంట్ టెన్స్ లోనే రాయాలి. యాక్టివ్ వాయిస్ రాస్తున్నావా, పాసివ్ వాయిస్ రాస్తున్నావా? నీకు ఇచ్చినటువంటి టెన్స్ ఏంటో కనుక్కోవాలి, ఆ టెన్స్ లోనే ఆన్సర్ ఇవ్వాలి. నీ ఇష్టానుసారంగా చేంజ్ ఆఫ్ టెన్స్ do. That's compulsory. All right? So this is passive voice. If you think about these passive voices, active voice is easy. Konchamu already, our teaching is over. I taught you something about that. So that tarvata meeru emaina, I just want to test you. I just want to test you in this manner, so that passive voice nunchi active raadam
గ్రేట్ అండి. యాక్టివ్ ఇస్తే ప్యాసివ్ చేయడం పెద్ద గొప్పేం కాదు. శిఖరం పైనుంచి కిందకి దిగటం మొదట నేర్చుకుంటే శిఖరం ఎక్కటం it will be very easy. That is the reason why passive select చేశాను. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మీ దగ్గర నేను ఇవాళ పోస్ట్ చేసింటే చూసుకోండి. ప్యాసివ్ వాయిస్ ఇచ్చాను, ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రూల్ పొజిషన్ రాశాం. ప్రెసెంట్ టెన్స్ నుంచి ప్రెసెంట్ టెన్స్ మారేటప్పుడు ఈజ్ కానీ ఆర్ కానీ తీసుకుంటాం. ఈజ్ ఎప్పుడు తీసుకుంటాం? సబ్జెక్ట్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ స్థానంలో ఉన్నవ నౌన్ సింగులర్ అయితే ఈజ్ వాడతాం. సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి వర్బ్స్, సబ్జెక్ట్ స్థానంలో ఉన్నటువంటి వర్డ్స్ WRDS ప్లూరల్ అయితే ఆర్ వాడతాం. అందుకనే ప్రెసెంట్ నుంచి ప్రెసెంట్ మార్చండి. ఈజ్ కానీ ఆర్ కానీ హెల్పింగ్ వర్బ్స్ వాడండి. దాని ప్రక్కనే ప్లస్ అంటాం. ప్లస్ మెయిన్ వర్బ్ ఆల్వేస్ in past participle. Right? This is what passive గురించి నీకు రకరకాలుగా నీకు ఎగ్జాంపుల్ చెప్పడం వదిలేస్తే మీరు పారిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పడం గొప్ప కాదు. రూల్ని ఏమంటాము, తిప్పించి మళ్ళించి తిప్పించి మళ్ళించి ఏదేదో అంటుంటాం కదా, అలా చేయటమే నా యొక్క స్టైల్ అని కాదు. ఇక్కడ వాట్ యు సే, ఒక అన్ని రకాలుగా మీకు తయారు కావాలి. కలెక్టర్ ఉద్యోగానికి పోతావా, బిల్ కలెక్టర్ ఉద్యోగానికి పోతావా? ఇవాళ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఆ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రైట్ క్వశ్చన్స్ వస్తాయని ఎప్పుడు అనుకోకు. అన్ని రివర్స్ లో వస్తాయి, లేదా పజుల్ రూపంలో వస్తాయి. ఏ రకంగా అయినా నువ్వు సిద్ధంగా ఉండాలని నీకు అన్ని రకాలుగా గ్రామర్ పాయింట్ ని, ఒక్క సింగిల్ గ్రామర్ పాయింట్ ని ఎన్ని యాంగిల్స్ లో అయితే అన్ని యాంగిల్స్ లో చెప్పాం. ఏది ఫస్ట్ ఏం చెప్పాం, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ కంటే ముందు ఏం చెప్పాం, రైట్? సెంటెన్స్ లో వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్ వచ్చిన సెంటెన్స్ లో అనే దాని గురించి ఎన్ని రకాలుగా మీరు గుర్తుపెట్టుకుంటారు అవసరము. నేను చెప్పిన 3-4 విధానాలుగా నువ్వు గుర్తుపెట్టుకుంటే ఏ సెంటెన్స్ వచ్చినా నీకు ఈజీ అయిపోతుంది. ఫస్ట్ యు మస్ట్ ఏం చేస్తాం, దాన్ని మగ్గప్ అంటాం. మగ్గప్ అంటే ఏంటంటే బై హార్ట్. బై హార్ట్ అంటే తెలుసు కదా, దాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచే దానికోసం ఎట్లా చేస్తావో చేయాలి. రిపీటెడ్ గా రాస్తావా, రాయి. బై హార్ట్ చేస్తావా, కూర్చొని ఏం చెప్పాను నేను ఫస్ట్, ఎక్కడైనా ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ వస్తే దాని పక్కనే మెయిన్ వర్బ్ వస్తుంది. అట్లయినా సరే దాన్ని 10 సార్లు బై హార్ట్ చేసుకో. ఒక హెల్పింగ్ వర్బ్, ఒక పాస్ట్ టెన్స్, ఒక పర్ఫెక్ట్ టెన్స్, ఒక పాసివ్ వాయిస్ లో తప్ప ఇప్పుడు ఇలా నేర్చుకోవాలి. అంటే పాసివ్ వాయిస్ లోను, పర్ఫెక్ట్ టెన్స్ లోను హెల్పింగ్ వర్బ్ కంపల్సరీ, మెయిన్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ కంపల్సరీ. ఈ రకంగా అయినా సరే గుర్తుపెట్టుకోవచ్చు. వెంటనే నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. పాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, వెంటనే మీరు నోట్స్ లో రాసేసుకోండి. ఒక్కసారి చదివి ఒక్కసారి రాస్తే 25 టైమ్స్ చదివిన దానితో సమానం.